యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. నీటి కాలువల ఎవరైనా నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. చాలు చాలు. ఈ చిన్న వాక్యము మన వినుకుడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇశ్రాయేలుకి ఈ మాట చెప్తా ఉన్నారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలోని మొదటి వచనంలో మనకు కనపడుతుంది. అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు విను. మనల్ని దేవుడు ఏమని చెప్తా ఉన్నారంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు తర్వాత ఎలా ఉండబోతారు అంటే, ఎలా ఉండిపోతారు? నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు మీరు ఎదుగుతారు. ఎలా ఎదుగుతాం మనం? ఇశ్రాయేలు అందరూ ఎలాగా? నిర్వంజి చెట్టు. నిర్వంజి చెట్టు ఎలా ఎదుగుతుంది? గడ్డిలో ఎదుగుతుంది. అసలు ఆ నిర్వంజి చెట్టు మనందరికీ తెలుసా? మరి ఆ నిర్వంజి చెట్టు తెలియకుండా మనకి ఈ వచనం తెలియదు కదా. మరి ఇశ్రాయేలుని నేను ఫ్యూచర్లో ఆశీర్వదిస్తాను, వారి యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే, ఒక నిర్వంజి చెట్టు ఎలా ఎదుగుతుందో అలా మీరు ఎదుగుతారు అని ఉంది. అసలు ఆ నిర్వంజి చెట్టే ఎలా ఉంటుందో మనకు తెలియకపోతే దాని ఎదుగుదల ఇంకా మనకేం అర్థమవుతుంది? అర్థమవుతుందమ్మా అందరికీ? ఈ వచనం మీరు చాలాసార్లు చూస్తుంటారు, చదువుకుంటూ వెళ్ళి ఉండొచ్చు. నీటి కాలువ యొద్ద నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డలు ఎదిగినట్లు వారు ఎదుగుతారు. ఓహో, చెట్టులాగా మనము ఎదుగుతాము. ఇంతకీ ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టు ఎలా ఉంటుంది? దేవుడు మనకు ఆస్వాదిస్తే ఇక్కడ మంచి ఎల్సీడీ ఉంటే కనుక ఆ చెట్లన్నీ చక్కగా వేసి చక్కగా చూపించేవాడిని అంశాల వారీగా. ఆ చెట్టు ఎలా ఉంటుంది అంటే, మీరు తర్వాత చూడండి, నేను మర్చిపోయాను మన గ్రూప్లో ఆ ఫోటో పెట్టడానికి. ఎలా ఉంటుందంటే, చెట్టు మహా వృక్షం వలె ఉంటుంది. దాని యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే, మన తినేటువంటి సన్నకారపూస ఉంటుంది కదా, సన్నకారపూస ఎలా ఉంటుంది? సేమ్ అలాగే ఉంటుంది. ఆకులన్నీ మొత్తం ఆకులే ఉంటాయి, అదే కలర్లో ఉంటాయి, సన్నగా తీగల్లాగా జారుతూ ఉంటాయి. ఒక చర్చికి డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ చెట్టు అలా ఉంటుంది అన్నమాట. అలాగూ మీరు ఆస్వాదించబడతారు. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే, అడవుల్లోనో అరణ్యాల్లోనో ఆ చెట్టు బ్రతకదు అసలు. ఆ చెట్టు బ్రతకాలి అంటే ఎక్కడ మాత్రం బతుకుతుందంటే నీటి కాలువల ఎవరనే. బైబిల్లో నిర్వంజి చెట్టు గురించి మొత్తం 7 చోట్ల రాయబడింది. ఎన్ని చోట్ల? 7 చోట్ల రాయబడింది. అందులో 5 చోట్ల నిర్వంజి చెట్టు అని కనబడిందంటే దాని పక్కన కాలువల ఎవరన్నా అని ఉంటుంది అంతే. అంటే కాలువల ఎవరన్నా తప్ప అది మరి ఇంకెక్కడ ఎదగదు. ఇక్కడ రాయబడినమాట 4వ వచనంలో, నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్టు. ఆ స్టార్టింగ్ అది ఎక్కడ ఎదుగుతుంది అంటే గడ్డిలో ఎదుగుతుంది. నీటి కాలువలో ఎవరన్నా పచ్చగడ్డి ఉంటుంది కదా చక్కగా, ఆ పచ్చగా ఉన్న చోట స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే చిన్ని చెట్టుకులాగా ఆ పచ్చగడ్డిలో నుంచి మొలుకుంటూ వస్తుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల పట్టుమని ఒక 4-5 సంవత్సరాలు అయ్యేటప్పటికి చెట్టు ఏమో ఎక్కడో ఉంటుంది, ఆ గడ్డి అక్కడే ఉంటుంది. అర్థమైందమ్మా? స్టార్టింగ్ గడ్డిలో నుంచి చిన్ని మొక్కలాగానే వస్తుంది. ఒక 4-5 సంవత్సరాలు అయ్యేటప్పటికి గడ్డి దాని బతికి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ చెట్టు గడ్డిలో నుంచి వస్తుంది, గడ్డిలాగానే ఉంటుంది, గడ్డి చేతికి సంబంధించితే. కానీ 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి అది ఎక్కడో పైన ఉంటుంది, ఈ గడ్డి ఇలాగే ఉంటుంది. ఇశ్రాయేలులారా, మీరు కూడా ఎలా ఉంటారంటే గడ్డిలోనే మీరు ఉన్నారు, గడ్డితో పాటే మీరు ఉన్నారు, లోకంలోనే ఉన్నారు, లోకంతోనే పాటు ఉన్నారు. కానీ మీరు వాళ్ళతో పాటే జీవితం అనేది ముందుకు కొనసాగదు. మీరు చాలా ప్రత్యేకపరచబడిన వారు. మీ ఎదుగుదల ఎలా ఉంటుందంటే, ఈ నిర్వంజి చెట్టు, ఆ నీటి కాలువలో ఎత్తున్నటువంటి నిర్వంజి చెట్టు ఎంత స్పీడ్గా అది ఎత్తుకు ఎదిగిపోతుందో, ఎంత స్పీడ్గా అది హైట్ ఎదుగుతుందో మీరు కూడా అలాగూ ఎదుగుతారు. ప్రజలు హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నిర్వంజి చెట్టు గురించి ఒక 3 లేదా 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ నిర్వంజి చెట్టు సుమారుగా 50 అడుగుల నుంచి 100 అడుగుల ఎత్తులో పెరుగుతుంది. అంటే దాని చుట్టుపక్కల దీనిని మించినటువంటి హైటు ఇంక ఏ చెట్టుకి ఉండదు.
నీటి కాలువలో ఉన్నటువంటి చెట్లు ఏంటంటే ఎక్కువ ఎత్తు అనేది పెరగవు. ఎందుకు అంటే నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఎత్తు పెరగవు. కానీ ఈ నిర్వంజ చెట్టు ఎంత నీరున్నా సరే దాని హైట్ అనేది సుమారుగా 50 అడుగుల నుంచి 100 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇశ్రాయేలులారా, దేవుడు మిమ్మల్ని కూడా ఆ నిర్వంజ చెట్టు వలె ఎదిగించాలని, ఎత్తు పెరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ నిర్వంజ చెట్టు పెరగాలంటే దాని పక్కన నీటి కాలువలు అనేవి ఉండాలి. మనము కూడా ఆ చెట్టు వలె ఎదగాలి అంటే మనము కూడా నీటి పక్కన మాత్రమే ఉండాలి. ఎవరైతే నీటి కాలువలో ఎవరైనా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆస్వాదించబడతారు. మనందరికీ తెలిసినటువంటి ఒక మంచి కీర్తన, మొదటి కీర్తన ఒకసారి చూడండి, చదవండి. అది బైబిల్ తీయకుండా. అయిపోయిందంటే ఇక్కడ లాస్ట్ 2 వచ్చినప్పుడు అయిపోయింది. ప్రజలు హల్లెలూయా. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఎక్కడ ఉంటుందంట? నీటి కలవల వారిని ఉంటుందంట. అది ఎలా ఉంటుంది అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఇలా ఎదగాలంటే 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. దానిపైన ఇంకో మాట ఉంటుంది. చాలా అర్థమైందమ్మా. ఈ మొదటి కీర్తన ఉన్నటువంటి చెట్టు ఆకు వాడక ఫలించాలన్నా, చాలా ఎత్తుగా ఈ మొక్క ఉండాలన్నా, ఇది ముందు ఎక్కడ ఉండాలంటే బైబిల్ దగ్గర ఉండాలి. ధర్మశాస్త్రమును అనుసరించి నడిచేవాడు ధన్యుడు అని ఉండి తర్వాత ఏముంటుందంటే అట్టివాడు. ఎవరైతే వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటారో వాళ్ళు ఎదుగుతారు. ఎలా ఎదుగుతారంటే ఈ నిర్వంచి చెట్టు వాళ్ళు ఎదుగుతారు. ప్రజలు హల్లెలూయా. ఇలా ఏదైతే వాక్యము మీ వద్దకు వస్తుందో, ఏదైతే వాక్యము మీ హృదయంలో ఉంటుందో, మీరు చాలామంది అంటూ ఉంటారు, మేము చదువుకోలేదు అయ్యా, మా అమ్మ మా నాన్న చదువుకోమంటే చదువుకోలేదు, అప్పుడు చదువుకుంటే మీతో ఎందుకు ఇలా ఇబ్బంది పడాలనుకుంటారు. అప్పుడు చదవలేదు, దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీ మనసులోకి వాక్యం వస్తుంది కదా, ఏదైతే వాక్యం వస్తుందో ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి? మనసులో అలా ముద్రించుకోవాలి. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరైతే ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నిర్వంజ చెట్టు వాలి. ఆకు వాడక తన కాలమంతయు ఫలాలు ఇస్తుంది. 2వ మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. ఎత్తు 50 అడుగులు 100 అడుగులు అని చెప్పానే, దీని కింద ఉన్నటువంటి వేరు వ్యవస్థ కూడా పైనంత ఎత్తు ఉంటుందో కింద కూడా అంతే వేరు వ్యవస్థ ఉంటుందంట. అంటే పైన 50 అడుగులు అనుకోండి, సుమారు కింద కూడా అంత ఉండకపోయినా దరిదాపుగా అంతే లోతుకు వేరు ఉంటుంది. ఆ మొక్క పడాలన్నా సాధ్యమనేది కాదు. కింద అంత బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది. సంఘమైన సమాజమైన మనము నిలబడేయాలి అంటే, తట్టుకోవాలంటే మనకు కూడా అంతే వేరు వ్యవస్థ అనేది ఉండాలి. వేరు ఎంత బలంగా ఉంటే తుఫాను వచ్చినప్పుడు కొన్ని చెట్లు పడిపోతాయి. ఎందుకంటే కింద వేరు వ్యవస్థ సరిగా ఉండదు. మనకు కాలువ పక్కన పెద్ద చెట్టు ఉంది, పడిపోయింది. పడిపోయినప్పుడు దాని కింద వేరు చూసారా, 3-4 వేర్లు పెద్దవి ఉన్నాయి అంతే. బలమైన వేరు వ్యవస్థ లేకపోవడం వల్ల చెట్టు పడిపోయింది. మనము కూడా శారీరకంగా లోకానుసారంగా పడిపోకుండా ఉండాలంటే వేరు వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. చాలు. ఇందాక క్రీస్తు వలె ఎదగాలి. నిర్వంజ చెట్టు ఏ విధంగా అయితే 50 అడుగుల నుంచి 100 అడుగులు ఎత్తు పెరుగుతుందో అలాగే మనం కూడా క్రీస్తు వలె ఎదగాలి. ఇప్పుడు వేరు వ్యవస్థ పైన ఎంత ఎత్తైతే ఉంటుందో కింద కూడా అంతే బలమైన వేరు వ్యవస్థ ఉందన్నమే. ఈ వేరు వ్యవస్థ బైబిల్లో చెప్పినట్లుగా క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై మనం ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే విశ్వాస జీవితంలో బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉన్నారు, బైబిల్ ఏది చెప్తే అది
యేసు ప్రభుని పరిసయ్యులు, సద్దుకయ్యులు, జ్ఞానులు ఎన్నో విషయాల్లో శోధించారు, పరిశోధించారు, పరిశీలించారు, ఎన్నో టెస్టులు పెట్టారు. కానీ ఆయన యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండబట్టి, కొంతమంది పన్ను కట్టాలా వద్దా, కట్టాలి అంటే కనుక ధర్మశాస్త్రానికి బదులైనట్టు, కట్టకపోతే కనుక అధికారుల మాటను ధిక్కరించినట్లు, ఇలా చాలా టెస్టులు వేశారు. కానీ దేవుడు అన్నిటినీ చాలా జ్ఞానముతో అధికారులకు మాటకు తలొగ్గాలి, ధర్మశాస్త్రానికి తలొగ్గాలి, ఇలా అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాడు. యేసు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రం అందే కానీ లోక విషయం అందే కానీ ఏ విధంగా బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉన్నాడో, మనము దేవుని వల్ల ఎదగాలి అంటే పైన ఉంటే సరిపోదు, కింద కూడా అంతే వేరు వ్యవస్థ ఉండాలి. కొన్ని మొక్కలు ఉంటాయి పైకి చాలా అందంగా ఉంటాయి, కింద వేరు వ్యవస్థ సరిగ్గా ఉండదు. నీరు ఎక్కువైనా మొక్క చచ్చిపోతుంది, ఎండ ఎక్కువైనా మొక్క చచ్చిపోతుంది. అదే వేరు అనేది చక్కగా గట్టిగా బలంగా ఉందనుకోండి, ఎండ ఎక్కువైనా పర్లేదు, నీరు ఎక్కువైనా పర్లేదు. ఈ నిర్వంజి చెట్టు పైకి ఎంత ఎత్తైతే ఉంటుందో వేరు వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కూడా వాక్యము, ప్రార్థన ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ వాక్యము, ప్రార్థన ఎవరి జీవితంలో అయితే సరి సమానంగా ఉంటాయో వారు నిర్వంజి చెట్టు వల్ల ఎదుగుతారు. కొంతమంది రోజుకొచ్చి 2 అధ్యాయాలు చక్కగా బైబిల్ చదివేస్తారు, కానీ కొంతమంది ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన ఎక్కువగా చేస్తారు, బైబిల్ అనేది తక్కువగా చదువుతారు. వాక్యము పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రార్థన పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరైతే ఈ రెండు ఉంటాయో వాళ్ళు నిర్వంజి చెట్టు వలె ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతోననగా, సంసోను 7 నిర్వంజి చెవులతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అగుదునని ఆమెతో చెప్పిన చాలు. సంసోను యొక్క బలం మనందరికీ తెలిసిందే కదా. ఆయన యొక్క బలం ఎటువంటిదంటే, పట్టణానికి ఉండేటువంటి గుమ్మాలు ఏదైతే ఉంటాయో ఆ పట్టణపు గుమ్మాలకి సంసోనికి కోపం వచ్చినప్పుడు ఆ గుమ్మాలు రెండింటిని భుజాలకు తగిలించుకొని తీసుకువెళ్ళి ఎక్కడో పడేస్తాడంట. మన ఇంటి తలుపులు ఎంత బలంగా ఉంటాయి, మన ఇంటికి ఉన్నటువంటి ప్రహరీ గోడ కూడా తలుపులు ఎంత బలంగా ఉంటాయి. ఇక్కడ ఇంటి తలుపులు కాదు, ప్రహరీ గోడ తలుపులు కాదు, పట్టణానికి ఉన్నటువంటి మన ఊరికి ఉన్నటువంటి తలుపులు ఎంత గట్టిగా ఉంటాయి, ఎంత బలంగా ఉంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి. వాటికి సంసోన్ని కట్టేస్తే అలాగా ఇలా విదిలించుకుని తలుపులు ఇచ్చి వచ్చేసాడంట. చివరిలో ఆ యొక్క డాగోను దేవాలయానికి సంసోన్ని కడితే ప్రార్థన చేసిన తర్వాత ఇలా విదిలిస్తే టెంపులే కిందకు పడిపోయింది. సంసోను బలము ఎంత గొప్ప బలము. దెలీలా ఒకరోజు సంసోను అడుగుతూ ఉంది, నన్ను నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, నువ్వు నాకు సమాధానం చెప్పకపోతే ఎలాగూ, నువ్వు నాకు సమాధానం చెప్పకపోతే నువ్వు నన్ను ప్రేమించిన దానివి కాదు, నీ బలమును మేము బంధించాలంటే మేమేం చేయాలి? అప్పుడు సంసోను చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, నా బలము తగ్గి నన్ను బంధించాలి అంటే ఏటితో బంధించాలి? ఈరోజు ఇప్పుడు దాకా మనము ఈ వంశం చదివాం, కానీ ఆ నిర్వంజి ఎప్పుడన్నా ఆలోచించామా? ఈ నిర్వంజి చెవులు ఇప్పుడు మనం ధ్యానించే చెట్టు, ఆ చెట్టుకున్నటువంటి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని 7 చిన్న చిన్న కొమ్మలు 7తో నన్ను కట్టేస్తే నా బలము తగ్గిపోద్ది అని చెప్పారు. ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ నిర్వంజి చెట్టు యొక్క కొమ్మలు ఉంటాయే, ఆ కొమ్మలు సంసోను లాంటి బలాన్ని కూడా బంధించే అంత బలము చెట్టు దగ్గర ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు మీకెందుకు చెప్తున్నాను అంటే, వాక్యము, ప్రార్థన రెండు సరి సమానంగా ఎవరి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉంటుందో వారు కూడా ఈ నిర్వంజి చెట్టు ఎంత బలంగా ఉంటుందో, అది కిందకి వేరు వ్యవస్థ ఉండటం వల్ల బలంగా ఉంటుందో, ఎత్తుగా ఉండటం వల్ల బలంగా ఉంటుందో, నీటి పక్కన ఉండటం వల్ల బలంగా ఉంటుందో, కానీ దాని బలము సంసోనును కూడా బంధించే అంత 7 చెవులు, అంతే 7 సన్నని చెవులు,
చువ్వలంటే మనకు తెలిసినాయి కదా. 7 చువ్వలతో బంధిస్తే నేను బంధించిపోతాను. అంత బలము నిర్వంజ చెట్టుగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా అంతే బలంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు కూడా ఆ నిర్వంజ చెట్టును పోలి ఆధ్యాత్మిక జీవితంలో చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు పడిపోతామే, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు బలహీనమైపోతామే, ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న కొట్లాటలు గొడవలు వచ్చినప్పుడు బలహీనమైపోతామే. ఇలాంటి బలహీనతలు మనలోకి రాకుండా నిర్వంజ చెట్టు వలె బలంగా ఉండాలి అంటే మనము ప్రార్థన, వాక్యము ఎల్లప్పుడూ మన జీవితం ఉండాలి. ఎప్పుడు నీటి కాలువల వారన అంటే వాక్యము వారనే మనం ఉండాలి. కానీ మనం వాక్యం ఇక్కడ నేను చెప్పుకుంటానే ఉన్నాను, మీరు చేసుకుంటానే ఉన్నాను. ఒక అమ్మాయి చేతి మీద పెన్నుతో రాసుకుంటుంది, ఒక అమ్మాయి నిద్రపోతుంది, ఒక అమ్మాయి పిల్లలతో వాడుతుంది, ఒక అమ్మాయి నిద్రపోవడానికి దగ్గరగా ఉంది. ఇంకేం మీరు వాక్యాన్ని అంటారు, ఇంకేం నిర్వంజ చెట్టు వల్లే బలంగా ఉంటారు. అసలు మందిరానికి వచ్చిన వాళ్ళు మీరు ఎలా ఉండాలో తెలుసా? మందిరానికి వచ్చిన వాళ్ళు మీరు ఎలా ఉండాలో తెలుసా? ఆ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. లేవీలకు రాసిన కాండము, లేవీ కాండము 23వ అధ్యాయము, లేవీ కాండము 23వ అధ్యాయము 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజ చెట్టు కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజ చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఇక్కడ రాయబడిన మాట. 7వ నెలలో 18వ దినమున మనము పంటంతా కూర్చుకోవాలంట. 7 దినములు దేవునికి పండగ ఆచరించాలంట. 7 దినములు పండగ ఆచరించేటువంటి క్రమంలో 7 రోజులలో మొదటి రోజు విశ్రాంతి దినం. ఈ మొదటి దినపు విశ్రాంతి దినాన్న మందిరంలోకి వచ్చి మనం ఏం చేయాలంటే మన చేతిలో కొన్ని చెట్ల కొమ్మలు ఉండాలి. అక్కడ రాయబడినవి, ఒకటి దబ్బ పండ్లు, రెండవది ఈతమట్ట, మూడవది గొంజ చెట్టు కొమ్మ, మూడవది ఇప్పుడు మనం చదివామే నిర్వంజ చెట్టు. ఈ నిర్వంజ చెట్టు మనుషుల చేతిలో ఎల్లప్పుడూ ఉండాలంట. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉత్సహిస్తూ ఇక్కడ రాయబడిన మాట. గొంజ చెట్టు కొమ్మలను కాలువ యొద్ద నుండి నిర్వంజ చెట్టు పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇంత నీరసంగా కాదు, ఏదో సుమంత ఎవరో పట్టుకెళ్ళిపోయినట్టు, 7 రోజులు తిండి తిప్పలు లేనోళ్ళలాగా, లేకపోతే ఎవరో మిమ్మల్ని అనరాని మాటలో తినరాని తిట్లు తిట్టేసినట్టు ఆ బాధ అంతా తీసుకొచ్చి మందిరంలో అసలు ఎంత అంటే నీరసంగా కొంతమంది మొక్కలు చేస్తే అసలు చిరాగ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ రాయబడినమాట 7 రోజుల పండుగలో మొదటి రోజు దేవుని యొక్క మందిరంలో ఉత్సహిస్తూ ఉండాలి. ఉత్సహించే వారి చేతులు ఏముండాలంటే కొన్ని చెట్లు ఉండాలి. ఆ చెట్లలో ఏ చెట్టు ఉండాలి? ఈ నిర్వంజ చెట్టు కూడా ఉంది. అంటే నిర్వంజ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఉత్సాహానికి సాదృశ్యంగా ఉంది. ఇందక్కడ బలానికి సాదృశ్యంగా ఉంది, అంతకుముందు ఎగుదుగుదలకు సాదృశ్యంగా ఉంది, ఇప్పుడు ఉత్సాహానికి సాదృశ్యంగా ఉంది. మీ చేతుల్లో ఆ నిర్వంజ చెట్టు పెట్టుకోమంటే ఆ నిర్వంజ చెట్టు నేను ఉండను బాబుల చేతిలో ఉంటుంది. ఎందుకని? అంత నీరసంగా ఉన్నారు, అంత నీరసంగా ఉన్నారు. రాత్రి అసలు మీ ఇంట్లో గొడవలు జరిగినాయో, లేకపోతే డబ్బులన్నీ అయిపోయినాయో, లేకపోతే ఆ టీలకి టిఫిన్లకి డబ్బులు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. వారంలో ఒకరోజు మందిరానికి వస్తారు, వారంలో ఒకరోజు 24 గంటలు మందిరంలో ఉండరు. గట్టిగా మాట్లాడితే 2 గంటలు ఉంటారు. ఆ 2 గంటలు కూడా ఎందుకు అంత నీరసంగా ఉంటారు? ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు లెగిసిపోతామని చేయట్ట పట్టుకుంటారు. అయిపోగానే అలా చేయలేపి లెగిసిపోతానికి అంతే. మందిరంలోకి వచ్చామంటే ఎలా ఉండాలి తెలుసా? ఉత్సాహం ఉండాలి. మందిరంలోకి వచ్చామంటే మనం ఎప్పుడు కలగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీకు పనిలో ఉండొచ్చు, అంతకన్నా మించిన పని ఉన్నటువంటి దావీదు కూడా నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడదానా అని ఆశ కలిగి ఉన్నాడు. దావీదు ఎప్పుడు మందిరంలోకి వద్దామని ఆశ కలిగి ఉంటే మీరు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామనే ఆశ కలిగి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కగా హల్లెలూయా చెప్పి నేను ఏం మాట్లాడినది కూడా మీకు అనవసరం, అంతే. హల్లెలూయా అంటే హల్లెలూయా, అది మీ ఉత్సాహానికి సాదృశ్యం. నేనేం చెప్పాను? దావీదు మందిరానికి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో మీరు ఇంటికి వెళ్ళిపోవడానికి అంత సంతోషంగా ఉన్నారు కదా అని స్తోత్రం చెప్పమంటే స్తోత్రం, అంటే అంత స్పీడ్గా ఉన్నారనమాట మీరు. దయచేసి మందిరంలో ఉన్న వీళ్ళు సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలని నేను జోక్స్ చేసే రకం కాదు, లేదో టైం పాస్కి ఏదో బయట విషయాలు చెప్పే రకం కాదు.
బయటి విషయం మ్యాక్సిమం ప్రయత్నిస్తే తప్ప రాదు. వాక్యంలో 4 మాటలు ఉంటే 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. అలా చెప్తున్నానని మీరు నీరసంగా ఉంటే కుదరదు. దేవుని యొక్క సన్నిధిలో చాలా సంతోషంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, చాలా ఉత్సాహంగా ఉండాలి. మన చేతిలో ఏముండాలంటే ఏముండాలి? నెరవంజి చెట్టు కొమ్మలు ఉండాలి. ఎందుకు నెరవంజి చెట్టు కొమ్మలు ఉండాలి అంటే, సమయం అయిపోతుంది కానీ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 137వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 137వ అధ్యాయం ఒకసారి చూడండి. 137వ అధ్యాయంలో 2వ వచనం, వాటి మధ్యనున్న నెరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. చాలా ఈ చెట్టు గురించి చెప్తూ స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు. దాని ఆకులు సన్నకార పూసలాగా సన్నగా ఉంటాయని. చెట్టు అంతా నిండుగా చక్కగా పసుపు రంగులో ఉంటాయి. సన్నగా బారుగా ఉండటం వల్ల ఏమవుతాయి అంటే, స్పీడ్గా గాలి వచ్చినప్పుడు, పెద్ద వృక్షం అని చెప్పాను కదా, గాలి వచ్చినప్పుడు ఒక ఆకికి రాపిడి తగిలి చెట్టు కొందనప్పుడు చక్కటి మ్యూజిక్ లాంటిది వస్తుంది అన్నమాట. ఒక మంచి శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎలా ఉంటుందంటే చక్కగా వినసంపుగా ఉంటుంది. ఇశ్రాయేలీయులందరూ బబులోను చెరలో ఉన్నారని చెప్పాను కదా, గత 2 ఉపవాస దినాల్లో మీకు చెప్తానే ఉన్నా. బబులోనులో చెరలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నట్టు వాళ్ళని ఉద్దేశించి బబులోను జాతి వారు ఇశ్రాయేలుని ఏమంటున్నారంటే బాగా ఇబ్బంది పెడుతూ, బానిసలుగా చూస్తూ, పనులు చెప్తూ, మించి ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసా? మమ్మల్ని ఉత్సాహపరచడానికి పాటలు పాడండి అంటున్నారు. బాధలో ఉన్న వాళ్ళు పాట పాడమంటే పాడతారా? అలాగే ఎప్పుడు ఈ చెర నుంచి మా దేశానికి వెళ్ళిపోతామనే సంతోషం కొరకు వాళ్ళు చూస్తూ ఉంటే బాధ పెట్టడమే కాదా, ఇక్కడ అవమానపరచడానికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2వ విషయంలో పాటలు పాడమంటున్నారు. 1వ వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుంటున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. యెరూషలేమును చూసి ఆ యెరూషలేముకు మనం ఎప్పుడు వెళ్తామా, ఈ 70 సంవత్సరాల చెర ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు సంతోషంగా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి సంతోషంతో ఆనందంతో దేవునిలో గణపరుద్దామని ఆశగా ఎదురు చూస్తూ యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటే, ఏడ్చే వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక పాట పాడమంటున్నారు. వాటి మధ్యనున్న నెరవంజి చెట్లకు మన సితారులు తగిలించితిమి, అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు. అంటే నెరవంజి చెట్టుకి సితార తగిలిస్తే సితార నుంచి ఏ విధంగా అయితే పాటలు వస్తాయో, నెరవంజి చెట్టు నుంచి కూడా అలాంటి పాటలు వస్తాయి. అలాంటి వాయిస్ అనేది, అలాంటి సంగీతం అనేది వస్తుంది. దేవుని యొక్క మందిరంలో ఉన్న మనల్ని దేవుడు ఎలా ఎదగాలని ఆశపడుతూ ఉన్నాడు? గడ్డిలో మోల్చినటువంటి నెరవంజి చెట్టు. నెరవంజి చెట్టు దగ్గర ఉంటే ఎలాంటి సంగీతం వస్తుందో, ఎలాంటి మంచి వాయిస్ వస్తుందో, చెట్టుకి సితార తగిలిస్తే వాయిస్ పాట ఎలా ఉంటుందో మనం కూడా అలాంటి పాటలు పాడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి మనం పాడుతున్నామా? మందిరంలో అందరూ కలిసి పాడాలి, ఏకస్వరంతో పాడాలి. మీకు ఒకసారి చెప్పా, ఏకస్వరంతో దేవుని యొక్క మందిరంలో పాటలు పాడితే ఏం జరిగింది అంటే, అలా వేసినట్టు ఇలా తిప్పేసేదాకా మనకు అసలు ఏకస్వరంతో యెరూషలేము సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో పాటలు పాడితే ఏం జరిగింది? దేవుని యొక్క మహిమ మేఘము వలె మందిరంలో నిలిచింది. అంటే ఆ మందిరంలో ఉన్న వారిపై అభిషేకము ఆ విధంగా కలిసింది. మనము కూడా మందిరంలోకి వచ్చిన వారు నెరవంజి చెట్టు వల్ల ఎదగాలి అంటే నెరవంజి చెట్టు వల్లే పాటలు పాడాలి, వచ్చి గమ్మున కూర్చోవటం కాదు. 2వది, దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన మనము నెరవంజి చెట్టు చేతిలో ఎలాగ ఉత్సాహంగా ఉంటుందో మనం కూడా అలాగా మందిరంలో పిల్లన్నట్టు నిరుత్సాహంగా ఏదో దిగాలుగా కాదు, ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నవ్వొచ్చినా రాకపోయినా ముఖం కొంచెం స్మైల్ వేస్తూ ఉండాలి. మీరు స్మైల్ వేస్తూ ఉంటే మాకు కొన్ని 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. నీరసంగా సిరాగ్గా పెట్టారనుకోండి, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామని మాకు కూడా ఉంటుంది. నెరవంజి చెట్టులాగా మనల్ని ఎదగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎదగాలంటే నీటి కాలువలనే వాక్యము పక్కన మనము ఉండాలి. పైకి ఎంత ఎదుగుతున్నామో క్రీస్తుని పోలి మనం కూడా ఎదగాలి. కింద వేరు వ్యవస్థ ఎంత లోతుగా ఉంటుందో క్రీస్తుని పోలి క్రీస్తులో వేరు పారిన వారమై మనం ఉండాలి. ఉత్సాహంగా ఉండాలి, ఎల్లప్పుడూ పాటలు పాడుతూ ఉండాలి. అది నెరవంజి చెట్టును పోలి ఎదగటం అంటే. ఎదగటం అంటే దేవుడు ఉత్తిన మనల్ని ఎదగమంటలా. కొంతమంది చెట్టు ఎదిగట్టు కానీ వల్ల ప్రయోజనం లేదంటారు. ఆ ఎదుగుదల మన దేవుడు కోరుకోవట్లా. ఏ ఎదుగుదల కావాలంటే సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, బలంగా ఉండాలి.
దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన వాళ్ళము ఉత్సాహిస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉండాలి. నీటి కాలువల వారన బలంగా ఉండాలి. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. నిరవంజి చెట్లు వలె మనం ఎల్లప్పుడూ ఎదుగుదుము గాక. గడ్డిలో నుంచి నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా జనముల మధ్యలో నుంచి మనము ఎదుగుదుము గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినుకొడులో ఆశీర్వదించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.